ఏడుకొలవడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద వెంకటేశ పాహి మాం శ్రీనివాస రక్షమ. నేను గోవిందమాల గురుస్వామిని గ్యార గోపాల్, గోవిందమాల దీక్షాపీఠం, కర్మన్ ఘాట్, హైదరాబాద్ నుండి. సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవాయహై తేజస్వినవద్వితమస్తు మాం విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఈ మంత్రం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. దైత్రి యోగ ఉపనిషత్తులోని ఆనందవల్లి భాగం ఈ సహనావతు అనే శాస్త్రి మంత్రంతో ప్రారంభమవుతుంది. సహనావతు అన్న మాటను పదవిభాగం చేస్తే సహ నౌ అవతు అవుతుంది. నవ్వు అంటే మా అని అర్థం. సహనవ్ అంటే మా ఇరువురిని అని అర్థం. అంటే గురు శిశువులైన మా ఇద్దరిని అని అర్థం. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. సహా అన్న మాటలో సా అన్నది పరమపురుషుడైన అయ్యవారికి, వా అన్నది ప్రకృతి స్వరూపమైన అమ్మవారికి ప్రతీకలు. అందుకే పురుష సూక్తం సహస శీర్ష పురుష అంటూ సకారంతోనూ, స్త్రీ సూక్తం హిరణ్యవర్ణ అంటూ మకారంతోనూ ప్రారంభమవుతాయి. ఉచ్ఛ్వాస రూపమైన సా విలీనానికి, నిశ్వాస రూపమైన ఆ వ్యక్తం కావడానికి ప్రతీకలు. అదే అజుపా గాయత్రిగా చెప్పే స్తోక్ మంత్ర రహస్యం. అలా సహా అంటే జగత్తుకు జననీ జనకులైన ప్రకృతి పురుషులని అర్థం. వారి అద్వైత స్థితికి పరబ్రహ్మం లేదా పరమాత్మ అని పేరు. ఇక అవతు అంటే సంరక్షించుట అని అర్థం. అంటే ఆ పరమాత్మ గురు శిశువులైన మా ఇరువురిని సంరక్షించుగాక అన్నది ఈ సహనాభవతు అన్న మాటకి అర్థం. ఆ తర్వాతది సహనౌ భునత్తు. భునత్తు అంటే పాలించటం లేదా పూజించటం. అంటే ఆ పరమాత్మ గురువు శిశువులైన మనని శ్రద్ధగా పోషించుగాక అని అర్థం. అటుపై సహవీర్యం కరవావహై. ఇక్కడ వీర్యం అంటే సమర్థత, దక్షత అని అర్థం. అంటే ఆ పరమాత్మ అనుగ్రహంతో మేమిరువురము అత్యంత సమర్థతతో మా కార్యాలను నిర్వర్తించుగాక అని అర్థం. ఆ తర్వాతది తేజస్వి నామధేతమస్తు. ఈ మాటను పదవిభాగం చేస్తే తేజస్వి నౌ అధీతం అస్తు అవుతుంది. అధీతం అంటే అధ్యయనం చేయబడినటువంటి విద్య. అంటే మాచే అధ్యయనం చేయబడిన విద్య పరమాత్మ అనుగ్రహం చేత తేజోవంతమవుగాక అని అర్థం. ఈ మాటకు మా ఇరువురి చేత పరమాత్మ దివ్య తేజస్సు అధ్యయనం చేయబడుగాక అని అర్థం కూడా వస్తుంది. ఇక తర్వాతది మా విద్వేషావహై. అంటే గురువు శిష్యులమైన మా ఇరువురి మధ్య ఎటువంటి ద్వేష భావము కలగకుండుగాక అని అర్థం. ఇక చివరిదిగా ఓం శాంతి 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 అంటూ 3 సార్లు శాంతిని పలకడంతో ఈ మంత్రం పూర్తి అవుతుంది. 3 సార్లు ఎందుకు శాంతి మంత్రం పలకాలి అంటే, మనకు తాపత్రయం అనే ఒక మాట ఉంది కదా. అంటే 3 రకాల తాపత్రయాలు, 3 రకాల తాపాలు. మొదటిది ఆధ్యాత్మిక తాపము. అంటే శరీరానికి మనసుకి కలిగేటువంటివి. అంటే జ్వరము, ఒళ్ళు నొప్పులు, దిగులు మొదలైనవన్నీ మాట ఈ ఆధ్యాత్మిక తాపాల కింద వస్తాయి. ఇక రెండవది ఆది భౌతిక తాపము. ఆది భౌతిక తాపం అంటే మన చుట్టూ ఉండే మనుషుల వల్ల, పశుపక్షాదుల వల్ల మనకు కలిగేటువంటి బాధలే.
ఈ ఆది భౌతిక తాపాలు. దొంగలు పడి దోచుకుపోవడం, కొట్లాటలు, ఏ పామో తేలో కరవడం మొదలైనవన్నీ ఆది భౌతిక తాపాల క్రిందకే వస్తాయి. ఇంకా మూడవది ఆది దైవిక తాపం. మనని నియంత్రణలో లేనివి, అంటే ప్రకృతి విపత్తులు. అవి అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, సునామీలు మొదలైనవన్నీ ఈ ఆది భౌతిక ఆది దైవిక తాపాల కింద వస్తాయి. అలా ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపాలన్నీ శాంతింపచేయడానికి మనం ఓంకారముతో కలిపి శాంతిని పలుకుతాము. అంటే ఓంకారము అకార ఉకార మకారాల స్వరూపాలు. ఆ అని చూడండి, ఆ అంటే శబ్దం పడుతుంది, కానీ శబ్దంతో బయటికి వెలువడిపోతుంది, కానీ పెదవులు అలాగే ఉంటాయి. అదే ఇది యొక్క సృష్టి, ఇది బ్రహ్మ సృష్టి, అంటే బ్రహ్మస్వరూపము. భూ అనుకోండి, పెదవులు ముందుకి వస్తాయి, శబ్దం కొనసాగుతూ ఉంటుంది. ఇది స్థితి, విష్ణు స్వరూపము. ఇక మూ అన్న తర్వాత పెదవులు మూసుకొని పోయి శబ్దం లయమైపోతుంది. ఇది లయ, అంటే శివస్వరూపము. అంటే ఓంకారానికి జపిస్తే సృష్టి స్థితి లయ కారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మనం స్మరించుకున్నట్లే లెక్క. ఇక బాగా క్లుప్తంగా చెప్పాలంటే, గురు శిష్యులైన మా ఇరువురిని ఆ పరమాత్ముడు సంరక్షించి పోషించుగాక. మేము అత్యంత సమర్థతతో మా కార్యాలను నిర్వర్తించుముగాక. మేము అధ్యయనం చేసే విద్య తేజోవంతమగుగాక. మా ఇరువురి మధ్య ఎలాంటి ద్వేషభావాలు కలగకుండుగాక అన్నది ఈ సహనాభవతు అనే మంత్రానికి అర్థం. ఇప్పుడు చూడండి, మనము ఏదైతే శిష్యుడు గురువు కలిసి నేర్చుకోవాలనే తపన శిష్యుడి దగ్గర ఉండాలి, చెప్పాలనే ఆ తపన గురువులో ఉండాలి. వీరిద్దరూ సమపాలలో వారి వారి అభిప్రాయాలతో నిండి ఉన్నట్లయితే మనము గురువు చెప్పేది శిష్యుడికి, శిష్యుడు చెప్పేది గురువుకి అర్థమై చక్కగా ఆ విద్యకి ఒక పరిపూర్ణత వస్తుంది. చాలామంది చూడండి, వాళ్ళు వస్తారు, వాళ్ళు అడిగేది వాళ్ళకి నచ్చినట్టుగా ఆ గురువు చెబితేనే వాళ్ళు గురువుని యాక్సెప్ట్ చేస్తారు. అంటే వాళ్ళకి నచ్చినట్టుగా ఎలా చెప్తాడు గురువు? చెప్పలేడు కదా. కాబట్టి మేము చెప్పేది ఏమిటంటే, ఈ మంత్రం ద్వారా గురు శిష్యుల మధ్య ఏర్పడిన ఈ యొక్క అనుబంధాన్ని గట్టిగా ఉండాలని ఆ పరమాత్మని పదే పదే ప్రార్థించటమే ఈ మంత్రం యొక్క ఉద్దేశము. జై శ్రీమన్నారాయణ.